హరే కృష్ణ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ప్రణవానంద ప్రభుజీ చెప్పినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అలానే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్ అండి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని నిత్య పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు రాబోయేటటువంటి శ్రీరామనవమి రోజున ఇక్కడ చాలా రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయండి. 4, 5, 6వ తేదీల్లో శ్రీరామనవమి వేడుకలను జరపబోతున్నారు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్లో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వేడుకలను మనం ప్రణవానంద ప్రభుజీ గారి మాటల్లోని వినేద్దాం. ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి మనకి ఆదిలాబాద్ పట్టణం చివరిలో ఉంటుందండి. చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా అత్యద్భుతంగా ఈ ఇస్కాన్ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ గుడి లోపల ఉన్నటువంటి రాధాకృష్ణుల విగ్రహాలను కనుక మనం చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. ఇప్పుడు శ్రీరామనవమికి జరిగేటటువంటి వేడుకలను ప్రభుజీ గారి మాటల్లోనే వినేద్దాం. కృష్ణ ఆదిలాబాద్ వాసులందరికీ శుభవార్త. ఇస్కాన్ తరపు నుంచి మనం 3 రోజులు భవ్యమైన శ్రీరామనవమి ఉత్సవాలు చేయబోతూ ఉన్నాము. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఏప్రిల్ మనము చక్కటి కార్యక్రమాలు మథురా జిన్నింగ్ లో స్వామివారి యొక్క అభిషేకోత్సవం, వివిధ వాహన సేవలు, కళ్యాణోత్సవం, మా శ్రీరామాయణ ప్రవచనములు కూడా అక్కడ జరగబోతూ ఉన్నాయి. మీరు బంధు మిత్ర పరివారంతో పిల్లలతో కానీ వచ్చి ఆ రామాయణ ప్రవచనాలు శ్రవణం చేసేటువంటి కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొంటే ఎంత సమాజం ఎంత మెరుగుపడుతుంది, ఎంత చక్కగా రామ సందేశాన్ని మనం అందరికీ తెలియజేయగలుగుతాం. మీరందరూ కూడా చక్కగా రండి, ఈ కార్యక్రమాలన్నిట్లో పాల్గొనండి. ప్రతిరోజు మహాప్రసాదన వితరణ కూడా జరుగుతూ ఉంటుంది. చక్కటి కార్యక్రమాలు మనం మథురా జిన్నింగ్ లో 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా మనం చేయబోతూ ఉన్నాం. ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. హరే కృష్ణ.